హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయలు హార్వెస్ట్ చేసుకొని రుచికరంగా ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ అండి ఇది. ఈ మధ్య చూపించాను కదా కాకరకాయ పాదులు పడి మొలిసినవని, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయి. కొన్ని పండిపోయినాయి. అక్కడక్కడ మన ఆకుల్లో దాంకుంటాయండి, అవి చూసుకొని కోసుకోవాలి. అవి రకరకాలుగా ఉన్నాయి. శుభ్రంగా చక్రాల్లాగా కట్ చేసే ఉల్లిపాయలు, కరివేపాకు పక్కన పెట్టాను. దీనికి కొబ్బరి, కారము, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. బాండీ వేడెక్కింది. దీనికి 2 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ పడతాయి. ఇవి ఇంచుమించు 1/2 కేజీ పైనే ఉన్నాయి. ఇంత ఆయిల్ సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం వేసుకుందాం. ఈ ఆయిల్ సరిపోతుంది. ఇది మన ఇంట్లో కాసినవి కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. దీనికి పచ్చిపప్పు చాలా బాగుంటుందండి. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు. చాలా సింపుల్ అండి ఇవి. దీనికి కావాల్సిన మెయిన్ కారం రెడీ చేసుకోవడమే. ఆవాలు వేసేసాం. పోపు వేగిపోయినాక కట్ చేసి పెట్టుకున్న చక్రాలుగా ఉల్లిపాయలు వేపేసేస్తే తర్వాత కరివేపాకు, కొంచెం ఎక్కువ వేగక్కర్లేదండి. మనం తర్వాత కాకరకాయ ముక్కల్లోనే వేగుతూ ఉంటాయి. కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి కాకరకాయ వేపుడికి. ఈలోగా మనం ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఈలోగా మిక్సీలో చిన్న జార్లో వేసుకొని రోట్లోనే దంచుకోవచ్చు. మిక్సీ పట్టేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. తొందరగా అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇగో ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. ఏ కూరల్లోనైనా పసుపు వేసుకోవాలి, ఆరోగ్యానికి మంచిది. తగినంత సాల్ట్. ఇప్పుడు కొంచెం వేపేసేసుకొని, ఆయిల్ సరిపోతే ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు చక్రాల్లా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకుందాం. 1-2 పండిని అవి కూడా వేసేసాను. కలిగి పెట్టేసేసుకుందాం. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి చేదు లేకుండా ఈ కారం వలన చేదు తగ్గుతుంది. సాంబార్లో చాలా బాగుంటుంది. విడిగా కూడా ఈ కారం వలన మనం వేడి వేడి అన్నంలో ఈ ఒక్క కూరతోటే మనం తినొచ్చు. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి, చేదు తగ్గిపోతుంది. రుచిగా కూడా ఉంటుంది. కాకరకాయ వేపుడికి ఉల్లిపాయే మెయిన్. ఇప్పుడు లిడ్ పెట్టేసేయండి. ఆవిరికి తొందరగా వేగిపోతాయి. మధ్య మధ్యలో కలిగి పెట్టేసేసుకోవడమేనండి. ఏదైనా మన ఇంట్లో పండినవి కోసుకొని కూర వండుకుంటూ ఉంటే అసలు ఎంత సంతోషంగా చేయాలనిపిస్తుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా, తొందరగా మెయిన్ వంట అయిపోతుంది. రుచిగా ఉంటుంది. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, పోషకాలు పోతాయి. కారం కూడా రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో ఇలా కలిగి పెట్టేసేసుకోవడమేనండి. దీనికి ప్రాసెస్ కూడా ఎక్కువ ఏం లేదు. ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి కాకరకాయ ముక్కలు వేపేసుకున్నాక ఈ కారం లాస్ట్లో వేసుకొని ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో మనం ఆపేసేసుకోవడమే. అది ఇంచుమించు అయిపోతుంది. మరీ మార్చుకోవద్దండి. ఇలా తింటేనే మనకి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. లేదు ఇంకొంచెం వేగాలి అనుకుంటే ఇంకొంచెంసేపు ఉంచుకోండి. కాకరకాయ వేపుడు, కాకరకాయ పులుసు ఇలాగా తిందాం. జ్యూస్ అంటే చేదనిపించి తాగలేం కదా.
ఈ రకంగా సరిపోతుంది. ఇందులో కొంచెం బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదు. పులుసులో మాత్రం కొంచెం చిన్న ముక్క వేస్తాను. రుచిగా ఉంటుంది. సొరకాయ పులుసు అయినా కాకరకాయ పులుసు అయినా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు కారం పడుతుందండి. మనం ఏంటి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి ఏం వాడలేదు కదా, ఈ కారమే సరిపోతుంది. మెయిన్ ఈ కాకరకాయ వేపుడికి కారమేనండి రుచి. కొంచెం సేపు వేపేసేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అయిపోవచ్చింది. మీకు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచండి. నేనైతే ఈ రకంగానే ఆపేసేస్తాను. ఇలాగే తింటాం మేము. 3 వంతులు వేపుతానండి. ఏదై కూర, దొండకాయ అయినా బెండకాయ అయినా కానీ బాగుంటాయి. పిల్లలు తినలేదు అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచండి చాలు మనకి ఈ రకంగా. ఇందులో వెల్లుల్లని మిక్సీ కొట్టేసాం కాబట్టి ఏరి పెట్టాల్సిన అవసరం లేదు. కరివేపాకు కూడా 2-3 రెమ్మలు వేసుకోండి. కాకరకాయ వేపుడికి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.